Greetings to all. Welcome back to my channel. In this video, I'm going to explain how to create quiz by using a wonderful AI tool. Okay, so by using the tool, the AI tool itself generate quiz for the given topic, or else you can provide some reading material. Okay, సో మీరు రీడింగ్ మెటీరియల్ని ప్రొవైడ్ చేసి క్విజ్ ప్రిపేర్ చేయమనొచ్చు, ఆర్ ఎల్స్ కొన్నిసార్లు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా దేనికి సంబంధించి ఆ పర్టికులర్ డే ఇస్తే దానికి ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది వితౌట్ గివింగ్ ఎనీ మెటీరియల్. ఎలా కావాలి అంటే అట్లా చూడొచ్చు. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళి ద AI tool is Conquer, CONKER.ai. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ వన్ కాంకర్ ఫర్ ఏఐ పవర్డ్ క్విజెస్ అండ్ మోర్. క్లిక్ ఆన్ దట్. ఓకే, సో మనం చేస్తున్నది ఫ్రీ వర్షన్. లేదు మీరు ప్రైసింగ్ చూడాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ ప్రైసింగ్. సో 5 క్విజెస్ వరకు వీ కెన్ షేర్ విత్ అవర్ స్టూడెంట్స్. 50 రెస్పాన్సెస్ వరకు తీసుకుంటుంది స్టూడెంట్ రెస్పాన్సెస్. మిక్స్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ క్వశ్చన్ టైప్స్ అంటే ఏంటంటే ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, లైక్ దట్. ఓకే, సో అప్ టు 10 క్వశ్చన్స్ వరకే లిమిట్ ఉంటుంది. మీరు ఇచ్చే రీడింగ్ మెటీరియల్లో 1200 వర్డ్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో మళ్ళీ వీ హ్యావ్ బేసిక్ ప్లాన్, ప్రో ప్లాన్, లేదు యాన్యువల్గా పే చేస్తాము అంటే యాన్యువల్ బేసిస్లో, లైక్ దట్. ఓకే, సో ఒకవేళ మనం ఫ్రీ చేయాలి, ఫ్రీ వర్షన్ అనుకున్నట్టయితే, సో ఇట్లా చేసినట్టయితే ఆల్రెడీ నేను కాలేజ్ అకౌంట్తో క్రియేట్ అయి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో వన్స్ వచ్చేసిన తర్వాత, సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏ టాపిక్ని మీరు సెలెక్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇట్ విల్ ఆస్క్, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలా, రీడ్ చేసి దానికి రెస్పాండ్ అవ్వాలా స్టూడెంట్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్సా, లేదు మిక్స్డ్ టైప్ యూ వాంట్. ఓకే, సో ఎన్ని క్వశ్చన్స్ అంటే మనకి ఓన్లీ చెప్పాను కదా ఫ్రీ వర్షన్కి వీ హ్యావ్ ఓన్లీ 10 క్వశ్చన్స్. నెక్స్ట్, ఈజ్ ఇట్ ఫర్ విచ్ గ్రేడ్, హై స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ 8th grade, లైక్ దట్. విచ్ లాంగ్వేజ్ దే హ్యావ్ టు గివ్ ఇట్. ఓకే, సో ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ వరకే ఉన్నాయండి అట్ ప్రెసెంట్. ఓకే, సో ఇంగ్లీష్ యూఎస్ తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎనీ రీడింగ్ మెటీరియల్ హియర్ యూ కెన్ give it. Okay, so without giving any reading material, so simply click on generate. It will prepare itself, okay, by collecting the information from different sources, and it will generate the quiz. Okay, so chudandi, one is World Environment Day celebrated, so answer. Okay, what is theme for World Environment Day for 2021? సో లైక్ దట్ మనం మెటీరియల్ ఇస్తే మనం ఇచ్చిన మెటీరియల్ నుంచి జనరేట్ చేస్తుందండి, లేదు అంటే ఇట్లా జనరేట్ చేస్తుంది. ఓకే, సో యూ కెన్ సీ ద ప్రివ్యూ ఆఫ్ ద క్విజ్, ఇలా కనిపిస్తుంది. సో మనం ఆన్సర్స్ పెట్టిన దాన్ని బట్టి నెక్స్ట్. ఓకే, లైక్ దట్ ప్రీవియస్ బ్యాక్ వెళ్ళొచ్చు. సో ఎగ్జిట్ ప్రివ్యూ అన్నప్పుడు ప్రివ్యూలో నుంచి బయటకు వచ్చేస్తాము. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ దిస్ క్విజ్, ఇందాక చెప్పాను కదా అప్ టు మనం 50 మనం షేర్ చేసినప్పుడు వీ కెన్ దిస్ ఏఐ టూల్ కెన్ కలెక్ట్ ఓన్లీ 50 రెస్పాన్సెస్. అంటే మీ క్లాస్ స్ట్రెంత్ 50 ఉంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఫ్రీ వర్షన్. ఓకే, సో సింప్లీ క్లిక్ ఆన్ షేర్. షేర్ అన్నప్పుడు మీకు ఎలా కావాలి, ఈజ్ ఇట్ షేర్ వయా గూగుల్ ఫార్మ్స్, ఆర్ యూ కెన్ కాపీ ద లింక్ అండ్ సెండ్ దట్ లింక్ టు యువర్ స్టూడెంట్స్. ఓకే, ఆర్ ప్రింట్, ఎలా కావాలి అంటే అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు జనరేట్ ద క్విజ్ ఇన్ గూగుల్ ఫార్మ్స్. ఓకే, సో ద సేమ్ క్విజ్ జనరేట్ అయ్యి మీకు గూగుల్ ఫామ్ వచ్చేస్తుంది, ఓపెన్ క్విజ్. సో చూసారు కదా, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, స్టూడెంట్ నేమ్ కలెక్ట్ చేస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్. సో దీన్ని మనం మన స్టూడెంట్స్కి వీ కెన్ షేర్ ఇట్. తెలుసు కదా మీకు, సెండ్ అని చెప్పి వాళ్ళ నేమ్, అడ్రసెస్, క్లాస్ గ్రూప్ అడ్రస్ ఏ ఉంటాయి కదా, లేదు ఇలా లింక్ని షార్టెన్ చేసుకొని యూ కెన్ షేర్ దిస్ టు యర్ క్లాస్ గ్రూప్. ఓకే, సో దిస్ ఈస్ వన్ టైప్. ఓకే, సో లెట్ మీ tell you the another way. Okay, so again we come back. So another enti ante we will provide reading material.
So I want to give a quiz on operating systems. Okay, click on next. So now I want to give only multiple choice questions in this. So చెప్పా కదా లిమిట్ ఏం మార్చలేం మనం. దిస్ ఈజ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. హియర్ ఐ వాంట్ టు గివ్ ద నోట్స్. సో నేను ఆల్రెడీ నోట్స్ తీసి ఉంచానండి. సో ఐ వాంట్ టు గివ్ ఏ నోట్స్ ఆన్ ప్రిపేర్ క్విజ్ ఆన్ ప్రాసెస్ షెడ్యూలింగ్. ఓకే, సో మనకు అప్ టు ఎంత లిమిట్ ఉందండి? 1200 వర్డ్స్. ఓకే, సో ఓన్లీ 251 కరెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఎంతవరకు ఇవ్వగలిగితే అంత కంటెంట్ని మీరు సెలెక్ట్ చేసి ఇచ్చుకోవచ్చు. 808 అంటే ఇంకా మనం అప్ టు ఇంకొక 400 వరకు ఇవ్వచ్చు కాబట్టి సో రౌండ్ రాబిన్ వరకు కూడా ఇద్దాము. సో ఇంకా ఉన్నాయి కానీ నేను ఇక్కడికి ఎన్ఎఫ్. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత జనరేట్. సో వన్స్ జనరేట్ అన్న వెంటనే మనం ఇచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్లో నుంచి ఇట్ విల్ జనరేట్ ద క్వశ్చన్స్ 1 by 1. ఓకే, సో చూడండి, విచ్ అట్రిబ్యూట్ ఆఫ్ ది ప్రాసెస్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాసెస్? ద ఆన్సర్ ఈస్ ప్రోగ్రామ్ కౌంటర్. లైక్ దట్ ఇట్ విల్ జనరేట్. మనం ఏదైతే రీడింగ్ మెటీరియల్ ప్రొవైడ్ చేసామో మీరు ఇక్కడ లెఫ్ట్ పెయిన్లో చూసుకోవచ్చు. హియర్ మీరు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన రీడింగ్ మెటీరియల్. హియర్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అంటే అది ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసి ఇట్లా ఇస్తుంది. సో మనం ఆ క్వశ్చన్ రెడీ చేసి అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ దెన్ యూ కెన్ యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ AI టూల్. సో దెన్ చెప్పాను కదా ఈజీగా వీ కెన్ షేర్ ఇట్. షేర్ అనటం, ఆ లింక్ కాపీ చేసి స్టూడెంట్స్కి ఇవ్వటం, లేదంటే ఇంకొక మెథడ్ చెప్పాను కదా ఫార్మ్స్, లేదా QR కోడ్ జనరేట్ చేసి ఆ QR కోడ్ స్కాన్ అయిన వెంటనే ఇట్ విల్ ఓపెన్. లేదు మీరు ప్రింటెడ్ ఫార్మాట్లో స్టూడెంట్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారు, లైక్ ఆఫ్లైన్ టెక్స్ట్ పెడతా ఉంటాం కదా సమ్ టైమ్స్. ఓకే, సో లేదు ఎంబెడ్. ఈ ఎంబెడ్ చాలా మందికి తెలుసు. వెబ్సైట్స్ డిజైన్ చేసేవాళ్ళు ఎంబెడ్ అన్నప్పుడు కోడ్ వస్తుంది, ఆ కోడ్ వాళ్ళ వెబ్సైట్స్లో ప్లేస్ చేసుకోవడానికి. కానీ బెటర్గా మనం యూజ్ చేసుకునేది ఫార్మ్స్ కాబట్టి ఫార్మ్స్లోకి జనరేట్ చేయండి. జనరేట్ చేసిన ఫార్మ్స్ ఏవైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ని మీ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకే, సో అందరికీ ఈ పర్టికులర్ టూల్ చాలా చాలా అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న ప్రతి టీచర్కి ఈ టూల్ చాలా చాలా బాగా యూస్ అవుతుందండి. సో కాబట్టి యూ కెన్ క్రియేట్ more number of quizzes and share with your students. Thank you.